ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో కార్తీక మాసంలో గోపాష్టమి ఎప్పుడు వచ్చింది, గోపాష్టమి ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. శ్రీకృష్ణుని తండ్రి నందమహారాజు బృందావనంలోని గోవుల సంరక్షణ బాధ్యతను శ్రీకృష్ణునికి అప్పగించిన రోజునే గోపాష్టమి అంటారు. ఈ రోజును కూడా హిందువులు వేడుకగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజు హిందూ మాసము కార్తీకము శుక్లపక్ష అష్టమి తేదీన వస్తుంది. శ్రీకృష్ణుని కాలక్షేపం గురించి మనందరికీ తెలుసు. అతని కాలక్షేపాలను వినడము, చూడడము చాలా అందంగా ఉంటుంది. మధుర, బృందావనంతో ఆయన అనుబంధం ఎలాంటిదో శ్రీకృష్ణుడి కథలు వింటుంటే అర్థమవుతుంది. నేటికి మధుర, బృందావనాల్లో శ్రీకృష్ణుని ఎంతో వైభవంగా పూజిస్తారు. గోపాష్టమి మధుర, బృందావనము ఇతర ప్రాంతాల్లో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఒకటి. ఈ పండుగను శ్రీకృష్ణుడు గోవులకు అంకితం చేశాడు. 2025 సంవత్సరంలో గోపాష్టమి అక్టోబర్ 30వ తేదీ గురువారం రోజున జరుపుకోవాలి. అష్టమి తిథి ప్రారంభము 29వ తేదీ అక్టోబర్ 2025 బుధవారము ఉదయం 9:23 ప్రారంభమై 30వ తేదీ అక్టోబర్ 2025 గురువారము ఉదయం 10:06 అష్టమి తేదీ ముగుస్తుంది. సూర్యోదయానికే అష్టమి తేదీ 30వ తేదీ ఉన్నందున గోపాష్టమి అక్టోబర్ 30వ తేదీన జరుపుకోవాలి. గోపాష్టమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. హిందూ విశ్వాసం ప్రకారం ఈరోజు శ్రీకృష్ణుడు ఆయన అన్న బలరాముడు మొదటిసారిగా బృందావనానికి ఆవులను మేపడానికి తీసుకువెళ్లారు. అప్పట్లో అమ్మాయిలు ఆవులను మేపడం నిషేధం. ఈ కారణంగా రాధ ధోతి వస్త్రాన్ని ధరించి బాలుడు వేషం వేసి తన భాగస్వామితో కలిసి ఆవులను మేపడానికి శ్రీకృష్ణుని చేరింది. ఈ పవిత్రమైన పండుగకు సంబంధించిన మరొక కథ చాలా ప్రాచుర్యం పొందింది. ఈరోజు ఇంద్రుడు తన తప్పును గ్రహించి శ్రీకృష్ణుని క్షమించమని కోరాడు. అందువల్ల సురభి ఆవు ఇంద్రుడు శ్రీకృష్ణునిపై పాల వర్షం కురిపించారు. గోవుల ప్రభువైన శ్రీకృష్ణుని గోవిందుడిగా ప్రకటించారు. గోపాష్టమి రోజున భక్తులు ఆవును శ్రీకృష్ణుని పూజిస్తారు. ఆరోగ్యకరమైన సంపన్నమైన జీవితం కోసం వారి ఆశీర్వాదాలను కోరుకుంటారు. ఈరోజు ఆవులను కొత్త బట్టలు ఆభరణాలతో అలంకరిస్తారు. భక్తులు మంచి ఆరోగ్యం కోసము గోవుకు ప్రత్యేక మేతను ఇస్తారు. అలాగే దైనందిన జీవితంలో ఆవులకు ప్రత్యేక గౌరవం ఇస్తారు. ఆవులను దూడలను పూజించే ఆచారము మహారాష్ట్రలో జరుపుకునే గోవత్స ద్వాదశిని పోలి ఉంటుంది. ఈ రోజును జరుపుకునేవారు ఉపవాసం ఉంటారు. గోపాష్టమి గురించి ప్రచారంలో ఉన్న కథ గురించి తెలుసుకుందాం. దేవతల రాజు అయిన ఇంద్రుడు బ్రజ్ ప్రజలపై కోపంగా ఉన్నాడు. వారిని రక్షించడానికి కృష్ణుడు గోవర్ధన కొండను ఎత్తాడు. ఈ పండుగ ఈ సంఘటనను గౌరవిస్తుంది. కృష్ణుడు బ్రజ్ ప్రజలకు ఇంద్రుడికి వారి వార్షిక బహుమతులు ఇవ్వడం మానేయమని చెప్పడంతో దీనితో ఇంద్రుడు వీరిపై చాలా కోపడ్డాడని పురాణాలు చెబుతున్నాయి. దానికి ప్రతిస్పందనగా ఇంద్రుడు బ్రిజ్ ప్రజలకు వరదలు వచ్చేలా భారీ వర్షాలు కురిపించాడు. అయితే కృష్ణుడు తన అతి చిన్న వేలితో గోవర్ధన కొండని ఎత్తడం ద్వారా తన దైవిక నైపుణ్యాలను ప్రదర్శించాడు. 7 రోజుల పాటు ప్రజలు మరియు వారి జంతువులు అక్కడ సురక్షితంగా ఉన్నాయి. చివరికి ఇంద్రుడు ఓటమిని అంగీకరించి వరద నీటిని వెనక్కి లాగాడు. తమను రక్షించినందుకు మరి అంకితభావంతో మరియు వినయంగా ఉండడము ఎంత ముఖ్యమో గుర్తు చేసుకునేందుకు కృష్ణుడికి కృతజ్ఞతలు చెప్పడానికి ప్రజలు గోపాష్టమి నాడు ఈ సంఘటనకు ఆనందిస్తారు.